హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే ఇప్పుడు చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ని అయితే దర్శించుకున్నాం. ఇప్పుడైతే గంగోత్రికి వెళ్తున్నామండి. నైటు ఇంకా 10 అయ్యేపాటికి ఇక్కడ రూమ్ తీసుకొని ఉన్నాం నైటు. మార్నింగ్ వచ్చి బయట చూసేసరికి చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఫాగ్ అయితే ఫుల్ ఉంది. పైన కొండలు, పక్కన లోయలు, కిందేమో వాటర్ వెళ్తున్నాయి నదిలో. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడైతే ఇంకా గంగోత్రికి అయితే వెళ్తున్నామండి. స్టార్ట్ అయ్యాము. మా డ్రైవర్ అండి. మేము చార్ధామ్ యాత్రకు సంబంధించిన వెహికల్ మాట్లాడుకున్నామని చెప్పాను కదా, ఇతనే మాట్లాడుకున్నాము. మొత్తం చార్ధామ్ యాత్రకంతా 25,000 అని మాట్లాడుకున్నాము. మొత్తం 4 ధాములు కలిపి. చూడండి పక్కన లోయలు, పక్కనేమో కొండలు, పైనేమో ఎలా ఉంది చూడండి మంచు. చాలా బాగుందండి. నేచర్ అయితే ఎంత అద్భుతంగా ఉంది. చూడ్డానికి చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ ఆగస్టు కదండి, వర్షాలు ఎక్కువ ఇక్కడ. మధ్యలో అక్కడక్కడ కొండలేమో పడిపోతున్నాయి. కొంచెం అదే ఇబ్బందిగా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం ఘాట్ రోడ్డే అండి. మొత్తం 4 ధాములు కలిపి చార్ధామ్ ధాములు మొత్తం ఘాట్ రోడ్డే. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కానీ నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగుంది. ఆ ఫాగు, కొండలు, లోయలు చాలా అద్భుతంగా అనిపించాయి నాకైతే. మా జర్నీ అయితే గంగోత్రికి ఇలా అయితే సాగుతుందండి. మీరు కూడా గంగోత్రి వెళ్ళారా అండి? కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ పెట్టండి. మీ అనుభూతి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బట్ ఇప్పుడైతే వర్షాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. నైట్ అయితే పడుతుంది, మార్నింగ్ అయితే పడటం లేదు. అదే మా ప్లస్ పాయింట్. చూడండి మొత్తం ఘాట్ రోడ్డే. ఇక్కడ గంగోత్రి, యమునోత్రి కనిపిస్తుంది చూడండి. మేమైతే ఇప్పుడు గంగోత్రి 139 కిలోమీటర్స్ ఉంది. ఉత్తరకాశీ ఏమో 39 కిలోమీటర్స్. ఉత్తరకాశీలో ఏమో విశ్వనాథ్ టెంపుల్ చాలా బాగుందంట. విశ్వనాథ్ టెంపుల్ అయితే చూడాలి. ఇంకా ఉత్తరకాశీలో అయితే టెంపుల్ చూడాలి. ఇక్కడ చూడండి వాటర్ మధ్యలో బాగుందని ఆగాము. వాటర్ ఎంత ఫుల్ వస్తున్నాయి. ఇంకా ఆ వాటర్ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఈ లోయలు, కొండలు, ఈ వాటర్ చూస్తుంటే ఏదో కాళ్ళలో నుంచి నాకైతే వణుకొచ్చేస్తుంది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది, కానీ చాలా భయంకరంగా ఉంది. మరి ఇక్కడ చూడండి, దీనితో అయితే వూలన్ స్వెటర్లు అలా తయారు చేస్తారంట. దీని చర్మంతో, ఈ మేకలు చర్మంతో. అయితే మధ్యలో యాపిల్ తోటలు కనిపించాయండి. మా గంగోత్రి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ దారిలో అయితే కనిపించాయి. ఇంకా ఆగకుండా ఇంకా యాపిల్స్ అయితే ఇక్కడ కొనుక్కున్నాము. చాలా బాగున్నాయి. ఫ్రెష్ యాపిల్ కదండి, వదులుతామా మనం. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా గంగోత్రికి అయితే ఎంట్రీ అయ్యాము. ఇదేనండి గంగోత్రి.
ఇంకా ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పక్కన రైట్ సైడ్ అయితే గంగా నది ఉంది, లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉంది. మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి కదా, లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తాము. మీరు కూడా ఆ గంగాదేవిని దర్శనం చేసుకోండి. గంగాదేవి ఇక్కడికి దిగిన స్థలం మనం చూడబోతున్నాము. గంగాదేవిని సాక్షాత్తు మనకు ఆ గంగాదేవి దిగిన ఆ ప్రదేశం ఇదే అండి. మనం వాటర్ లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేము కదండి. ఆ గంగాదేవిని అందరూ దర్శించుకుందాం. జై గంగాదేవి మాత అని దర్శనం చేసుకోండి. టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. మేము టెంపుల్ వెళ్ళినప్పుడు 5 ఏమో అయ్యింది, ఈవినింగ్ అండి. చూడండి, కొండల మధ్యలో టెంపుల్ అయితే ఉంది. చుట్టూ కొండల మధ్యలో ఉంది అమ్మవారి టెంపుల్ అయితే. కింద ఇలా దిగి వెళ్ళాలండి. నది ఉంది, గంగాదేవి నది. ఇప్పుడైతే ఎవ్వరు లేరండి ప్రస్తుతానికైతే. ఆగస్టులో అయితే ఎవ్వరు రారు, తక్కువ. ఇక్కడ వానలు ఎక్కువ కదా, అందుకే ఎవ్వరు లేరు. మాకు ఈ దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. తొందరగా అయిపోతుంది దర్శనం. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇదే అండి ఇది దేవాలయం, అమ్మవారిది గంగాదేవి దేవాలయం. ఇంకా అమ్మవారిని అయితే మీకు చూపించలేనండి, నాట్ అలౌడ్ ఫోన్ అయితే లోపలికి. జై గంగాదేవి మాత. మీకు కొద్దిగా ఏమైనా కనిపిస్తే చూడండి అమ్మవారిని అయితే. నేను చూపిద్దామని ట్రై చేశాను మీకైతే. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే. చుట్టూ టెంపుల్స్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయండి. నమస్తే. హర హర మహాదేవ్. ఇక్కడ పక్కన హోమం అయితే కాలుస్తున్నారు. ఇంకా విభూది అయితే పెట్టుకున్నామండి ఇక్కడ. ఇంకా నది దగ్గరికి అయితే వచ్చాము. గంగాదేవి నది ఇది. నాకు ఈ నది చూస్తుంటే గంగోత్రి సినిమాలో అది సాంగ్ ఉంది కదండి, నాకైతే ఇప్పుడు గుర్తుకు రావడం లేదు సాంగ్. ఆ సాంగ్ అయితే గుర్తుకొస్తుంది. ఆ గంగాదేవి చూడండి ఎలా పారుతుంది. మొన్నైతే 10 days బ్యాక్ పైదాకా వాటర్ వచ్చాయంట ఆంటీ, బట్ ఇప్పుడైతే తగ్గిపోయాయి. ఇంకా గంగా హారతి అయితే చూద్దామని ఇక్కడైతే మేము నైట్ రూమ్ తీసుకున్నామండి. 1 dayకి వచ్చి 1500.
రూమ్ అయితే పర్లేదు, బెటర్గానే ఉంది. నైట్ ఇంకా ఫుల్ చల్లగా ఉందండి. అసలు నైట్ అయితే మాకి చాలా చల్లగా ఉంది ఇక్కడ. రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్ సైడ్ చూడండి కొండలన్నీ ఉన్నాయి, కిందేమో నది పారుతూ ఉంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై గంగాదేవి మాత అని కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఇలా అయితే సాగిందండి మా జర్నీ.